హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ మనం చూడబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి రైనీ సీజన్ స్పెషల్ మురుమురాలతోని చుడవా రెసిపీ నేను ఇవాళ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి రైనీ సీజన్ వర్షాకాలం వచ్చేసింది కదండి. బయట ఎంత చల్లగా వర్షం పడుతూ చాలా అంటే చాలా బాగుందండి వెదర్. చూడండి, మరి ఇంత చల్లగా ఉన్న వెదర్లో ఇలాంటి స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఇవాళ నేను మురుమురాలతోని చుడవా చేసి మీకు చూపిస్తున్నానండి. రెసిపీని మొత్తం ఫాలో అయిపోయి చేసుకోండి, అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ మురుమురాల చుడవా కోసం నేను ఇక్కడ ఒక ప్యాన్లోకి ఒక బౌల్ మురుమురాలు తీసుకున్నాను. ఇది మనకి ఈజీగా కిరాణా స్టోర్లో, సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి. ఇలా ఒక బౌల్ నేను ఇక్కడ మురుమురాలు ప్యాన్లోకి వేసుకున్నాను. మంటను వెలిగించుకొని మంటను మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మురుమురాలని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం యాడ్ చేయకుండా మనము డ్రై రోస్ట్ వీటిని చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా మాడతాయి మురుమురాలు, చాలా అరోమేటిక్గా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు వీటిని మంచిగా వేయించుకున్నాక మనం మంటను ఆఫ్ చేసేసుకోవాలి. మురుమురాలు వేయించుకునేటప్పుడు ఎక్కువ రంగు మారకుండా కలుపుతూ ఉండాలండి. చూసారా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మురుమురాల్లో ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా నేను ఇక్కడ వేసుకున్నాను. ఇలా చాట్ మసాలా వేసుకున్నాక మూడింటిని కూడా మంచిగా మురుమురాలకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. మీరు కావాలంటే ఇలా కూడా ప్లెయిన్గా కూడా తినేయచ్చు. దీన్ని ఇంకొంచెం టేస్టీగా చేసుకునేందుకు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న సైజ్ టమాటాని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలు ముందుగానే నూనెలో వేయించుకొని వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 కప్ నేను ఇక్కడ సేవ్ వేసుకున్నాను. అంటే ఇది మనకు స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా ఈజీగా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక అరచక్క నిమ్మరసం ఇందులోకి పిండుకోవాలండి. నిమ్మరసం పిండడం వల్ల పుల్లగా స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు చుడవా. ఇలా నిమ్మరసం మంచిగా పిండేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరే ఎంతో టేస్టీ అయిన మురుమురాలతోని చుడవా ఈజీగా రెడీ అయిపోతుంది. అప్పటిదప్పుడు ఒక 5 నిమిషాలలో ఇది మనం ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చండి. ఫ్యామిలీతో పాటు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ వెదర్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అప్పటిదప్పుడు వేడిగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి వర్షాకాలంలో. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాక మీ నుండి కొంచెం సేవ్ అండ్ కొత్తిమీర ఆకులను వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూడడానికి బాగుంటుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.